మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటకు విలువిచ్చి ఆయన రాసిన లేఖకు కట్టుబడి ఉంటారా? ఉండకపోతే తిరగబడేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదా? నాడు ఢిల్లీని ఢీకొట్టాను, సోనియా గాంధీని ఎదిరించానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఒక్క నిమిషం నెక్స్ట్ మాట్లాడుతుంది చింతా రాజశేఖర్ గారు. ఆగండి, బ్రహ్మనాయుడు గారు, నేను అడిగిన దాంట్లో తప్పే ఉందండి. పోరాట స్ఫూర్తి ఉండాలి కదా అపోజిషన్ లీడర్లకి. అపోజిషన్ లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటో, జగన్మోహన్ రెడ్డి యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి యొక్క ఏకపక్ష విధానాలనండి లేకపోతే ముక్కుసూటితనం అనండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఒంటరిగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి. ఆయన వెళ్ళాడు, ఒక లెటర్ రాశాడు, రిప్రజెంటేషన్ ఎవరికైతే చేస్తే ఈ డేంజర్ బిల్స్ ఉత్తరాదికి దక్షిణాదికి జరుగుతున్నటువంటి ఈ అధికార దోపిడీ పంపిణీలో ఏదైతే ఉందో ఆపగలిగిన వ్యక్తి మోడీ అని ఆయన అనుకున్నాడు. ఆయనకే డైరెక్ట్ గా నేరుగా లెటర్ రాసి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇక ఆయన వ్యవహారం పక్కన పెడితే ఈ డీలిమిటేషన్స్ వల్ల ఎవరెవరికి ఏం పోతని అనేది, ఏం వస్తాయి అనేది కూడా చాలా ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం.